క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు ఉన్నారు. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. హరిప్రియ గారు శివరాత్రి రోజు స్నానానికి, జాగరణకి, ఉపవాసానికి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కదా. స్నానం విశేషం చెప్పండి, జాగరణ విశేషం చెప్పండి, ఉపవాసం విశేషం చెప్పండి, వివరించండి వీటి తప్పకుండా. అయితే మనకి వ్రతాలు చాలా ఉన్నాయి కదా. చాలా వ్రతం ఉంది, మంగళగౌరి వ్రతం ఉంది, వరలక్ష్మి ఆడవాళ్ళకి చాలా వినాయక వ్రతము, ఇలా వ్రతాలు విన్నాము. కానీ శివరాత్రి వ్రతం అనేది విన్నారా? వ్రతము కథలు ఇవి తెలియవండి. స్నానం చేస్తాము, ఉపవాసం చేస్తాము, జాగరణ చేస్తాము, ఆ దేవాలయంకి వెళ్ళి లింగోద్భవం చూస్తాము, అంతే అంతే. తెల్లారి మనం ఉద్యాపన చేసుకుంటాం. కానీ కథ వినలేదు. కానీ దీనికి కూడా ఒక కథ ఉంది. ఏమిటంటే శివపార్వతులు, మనకి ఇలాంటి కథలు ఏవచ్చినా వాళ్ళిద్దరికే ముందు సంశయం వస్తుంది. అవునవును, పార్వతీదేవే వెళ్ళి వాడికి నాలాగా ఎప్పుడు ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. ఆ శివుడి దగ్గర ప్రశ్నలు వేస్తున్నట్టు నాకు కూడా పార్వతీదేవి లాగా బోల్డ్ సందేహాలు వచ్చి ఒక రోజు అమ్మవారికి ఒక సందేహం వచ్చింది. నాదా, ఇన్ని వ్రతాలు ఉన్నాయి కదా, మరి మీకు ఎందుకు వ్రతం లేదు? ఏదో ఒక వ్రతం ఉండాలి కదా, మరి జనాల్ని ఉద్ధరించడానికో లేదా అంటే దేనికైనా మీకు ఏదైనా వ్రతం ఉందా? మీకు ప్రత్యేకమైనది శివరాత్రి అంటారు. మరి శివరాత్రికి మీకోసం మీరు ఏదైనా చెప్పండి అని అంటే కనుక, పార్వతి, మహాశివరాత్రి వ్రతము అనేది కూడా ఒకటి ఉంది, అది నీకు వివరంగా తెలియపరుస్తాను, విను అని చెప్పి. వినలేదండి మేము ఇంతవరకు. మీ పుణ్యమా అంటే వింటున్నాం, చెప్పండి, నాకు చాలా ఇష్టం. అయితే వీళ్ళిద్దరికీ ఆ సందేహంలో అన్ని వ్రతాల్లోకి ఉత్తమమైన వ్రతము ఈ మహాశివరాత్రి వ్రతము. ఏ వ్రతానికి ఆ వ్రతమే విశిష్టత. కానీ ఈ మహాశివరాత్రి వ్రతము మాఘమాసంలో జరుపుకునే వ్రతం అన్నమాట. అయితే ఈ వ్రతంలో ఏమిటి మనకి వచ్చేది? మిగతా వ్రతాల్లో మన కోరికలు తీరుతాయి కదా. అవును, వరలక్ష్మి వ్రతంలో 5వ తనం అనుకోని, వినాయక దాంట్లో అయితే అన్ని మాకు కావాలి, విఘ్నాలు లేకుండా ఉండాలి అని, సత్యనారాయణ వ్రతంలో కూడా ఆపదలు తొలగిపోవాలి, పెళ్లిళ్ళు, కొత్త పెళ్లిళ్ళు. కానీ ఈ వ్రతంలో భక్తి ముక్తి మాత్రమే వస్తాయి. ముక్తి ఈ వ్రతం చేయడం వల్ల. అది ఎలాగా చెప్తాను. అయితే మనిషికి కావాల్సింది అదే మెయిన్. అయిపోయినాయి ఆ కోరికలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కావాల్సింది ఒక వయసు వచ్చిన తర్వాత భక్తి ముక్తే కదా. ప్రతి ఒక్కరికి కావాలమ్మా. మార్కండేయుడు చిన్నతనంలోనే భక్తిగా లేడు. భక్తికి ముక్తికి, ముక్తి అంటే చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, జ్ఞానము. అందరూ ముక్తి అనగానే ఏమనుకుంటారు? మోక్షం అనుకుంటాము. మోక్షము, ముక్తి అనగానే ఇంకా డైరెక్ట్ అనుకుంటారు. కాదు, ముక్తి అనే పదము జ్ఞానము. జ్ఞానము భక్తి ముక్తి అంటే భక్తి జ్ఞానము ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి ఒక్క చిన్నవాళ్ళ దగ్గర నుంచి కావాలి. అయితే ఆ భక్తిలో కూడా విశేషాలు చెప్తాను మీకు. నాకు మీ మీద ఉన్నది ఒక రకమైన భక్తి, నవవిధ భక్తులు. నాకు దైవం మీద ఉన్నది ఒక భక్తి, నాకు నా కుటుంబం మీద ఉన్నది ఒక భక్తి, నాకు నా తల్లిదండ్రుల మీద ఉన్నది ఒక భక్తి, నాకు నా చేసే ఉద్యోగం మీద ఉన్నది ఒక భక్తి. అంటే భక్తి అంటే పరిపూర్ణత. అంటే అందులో నిమగ్నం అయిపోయి మనము చేయాలి. ఎగ్జాక్ట్లీ అది. ముక్తి అంటే అమ్మో నాకెందుకు ఈ ముక్తి అని చిన్నపిల్లలు కానీ, నాకు ఇంకా వయసు ఉంది, ఎక్కడా దేనికి వయసు లేదమ్మా. మార్కండేయుడు ఏ వయసు వాడు, ధ్రువుడు ఏ వయసు వాడు, మరి వాళ్ళకి రాలేదు. అంటే భక్తికి ముక్తికి దీనికి వయసు నిమిత్తం లేదు, చిన్నగా ఉండిపోయారు. అందరూ అనుకుంటారు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన భక్తి మార్గానికి ఎడదామని అనుకుంటారు. ముసలోళ్ళు అయిందా చూసుకోవచ్చు. అది ఎప్పుడు వస్తుంది? అభ్యాసేన కూసు విద్య. అవును, అభ్యాసం చేసుకుంటేనే కదా వచ్చేది. మనం చేసే పనుల్లో మనం అభ్యాసం చేసుకుంటేనే కదా వస్తుంది. చిన్నప్పటి నుంచి లేదే అట్టి ఒకేసారి ఏది రాదు కదా. అది భక్తి అనేది చిన్నప్పటి నుంచి. ప్రహ్లాదుడిది ఏ వయసు అమ్మా? చిన్న పిల్లడు కదా. అతనికి ఎవరు నేర్పించారు? అదనమాట. అంటే ఇక్కడ భక్తి ముక్తి అంటే అర్థము మోక్షం కాదు, జ్ఞానము. అదనమాట. అయితే దీనికి కథ ఏం చెప్పాడంటే, ఒకప్పుడు పర్వత ప్రాంతాల్లో, అప్పుడు అన్ని పర్వతాలు అడవులే కదా, అక్కడ విపరీతమైన హింసా ప్రవృత్తి కలిగి, అంటే వేటగాడు అనమాట, ఆ హింసా ప్రవృత్తి కలిగిన వ్యాధుడు అనే ఒక
వేటగాడు ఉండేవాడు. అతని వేటగాడు వృత్తే అది కదా, వాడికి ఎవరు పోష మార్గం లేదు కదా, ఇంకొక పోష మార్గం లేదు. భగవద్గీతలోనే చెప్పారు కదా స్వధర్మం పాటించమని. అలాగే ఇతను ఏం చేసేవాడు, వేటాడి జంతువుల్ని వేటాడి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. అయితే కుటుంబ పోషణ ఇతని ధర్మము, ఇంటి యజమాని ధర్మము, ఇంటి ఇల్లాలి ధర్మము. ఆ తెచ్చింది ఎట్లాంటి వస్తువైనా కానీ వండి ఆకలి తీర్చేది ఇల్లాలి ధర్మం అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చిందనేది ఈమెకు అనవసరము, ఎలా తీసుకొచ్చాడు అనేది ఈమెకు అనవసరము. తీసుకురావాల్సిన బాధ్యత ఇతనిది, వండి చేయవలసిన బాధ్యత ఈవిడిది. అయితే ఈ వ్యాధుడు అనేవాడు ఏం చేశాడంటే జింకల్ని వేటాడడం కోసము ఆ రోజు తెలియకుండానే శివరాత్రి ఉదయం పూట యథావిధిగా వెళ్ళాడు. అతనికి శివరాత్రి అని కూడా తెలీదు, జ్ఞానశూన్యుడు కదా, ఏం తెలుస్తుంది, వేటాడడం తప్ప మరొకటి తెలియదు. అప్పుడు ఏం చేశాడంటే అడవిలో ఉన్న నీళ్ళల్లోకి వెళ్ళి, అది తెలియకుండా భాగమతి నదీ తీరం, ఇప్పుడు నదులన్నీ రూపాలు ఉంటాయి, ఆ ప్రాంతాలు తెలియకపోతే మనకి తెలియదు, అక్కడ బోర్డు పెట్టకపోతే అది ఏ నదో మనకి తెలియదు కదా. అలాగే ఆయనకు కూడా అది ఏ నది అనేది తెలియలేదు, భాగమతి నది. ఆ ప్రాంతంలో స్నానం చేసేసాడు. స్నానం చేసేసి వచ్చేసిన తర్వాత ఆయన దృష్టి దేని మీద ఉంది, ఇందాక నేను చెప్పిన భక్తి అనే పదము వేట మీద ఉంది. అది అతని వృత్తి. భక్తి వచ్చేసి వేటాడడం కోసం చూస్తున్నాడు. మధ్యాహ్నం అయిపోయింది, తిండి లేదు. సాయంత్రం అయిపోయింది, ఇంట్లో పిల్లలకి అంటే భార్యకి పిల్లలకి ఇవ్వలేదు కూడా లేదు, ఒక్క జంతువు దొరకలా. అపరాహ్నం అంటే మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం సంధ్యా సమయం అయిపోయింది, ఉపవాసంతోనే ఉన్నారు, తెలియలేదు అంటే ఉపవాసం ఉండిపోయారు ఉన్నట్టే. మొదటి జాములో ఒక జింక వచ్చింది. ఒక జింక కావాలి అంటే ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆ జింకని వేటాడడం కోసము విల్లెత్తి పెట్టాడు. ఆ జింక ఏం చేసింది అంటే మొదటి జాము ఆ జింక ఏం చేసింది, అయ్యా వ్యాధుడా నన్ను చంపకు, నేను గర్భిణిని కాబట్టి ఆ గర్భిణిని చంపిన దోషం నీకు రాకూడదు, నేను పురుడు అయ్యాక అంటే ఇంకా నేను కొద్దిమాపో అవుతాను, అది అయ్యాక నీ దగ్గరికి వస్తాను బిడ్డను వదిలేసి, అంతవరకు నన్ను చంపకు అనేటప్పటికీ ఈ వ్యాధుడికి ఆశ్చర్యం వేసింది, జింకేంటి మానవ రూపంలో మాట్లాడడం ఏంటి అని. అవును కదా. అప్పుడు సరే అయితే అలాగే నువ్వు ఇంటికి వెళ్ళిరా, లేనిపోయిన పాపం నాకెందుకు అని చెప్పి అంతే కదా పంపించేస్తాడు. మళ్ళా ఇంకొక జంతువు కోసం వేచి ఉన్నాడు. అలాగా మొదటి జాము వెళ్ళిపోయింది, రెండో జాము వచ్చింది. రెండో జాము వచ్చేటప్పటికి ఇంకొక జింక వచ్చింది. ఇంకొక జింక ఏం చేసింది, దాన్ని విల్లు పెట్టి కొట్టబోతున్నాడు. అప్పుడు ఆ జింక అంది, వ్యాధుడా ఆగు, నేను బక్క చిక్కి ఉన్నాను, నా శరీరంలో మాంసం లేదు, నీకు పనికిరాదు, ఇంత చిన్న మాంసంతో నీ కుటుంబాన్ని పోషించలేవు, కాబట్టి నన్ను చంపి పాపం చేసుకోకు. నేనేం చేస్తానంటే ఇంటికి వెళ్ళాక నా భార్యను పంపిస్తాను, తను కండబట్టి ఉంది కాబట్టి నా భార్యను పంపిస్తాను, నన్ను చంపకు అన్నాడు. అప్పుడు వ్యాధుడు ఏం చేశాడు, అవును నిజమే కదా, నిన్ను చంపితే అన్ని ఎముకలే ఉన్నాయి, చంపిన దోషంతో పాటు నాకు కడుపుకు కూడా సరిపోదు, కాబట్టి నిన్ను వదిలేస్తాను, నీ భార్యను పంపించు అన్నాడు. అనేస్తే ఈ బక్క చిక్కిన లేడీ వెళ్ళిపోయింది. మూడో జాము వచ్చింది. మూడో జాము వచ్చేటప్పటికి ఈ దంపతులు ఇద్దరు అంటే ఈ భార్యను తీసుకుని ఈ మూడో ముందాక వెళ్ళిపోయింది బక్క చిక్కిన జింక, అది భార్యను తీసుకుని వచ్చింది. వ్యాధుడా ఇప్పుడు మమ్మల్ని చంపు అని అంటుంది. అనేటప్పటికి ఈయన బాణం ఎక్కువ పెట్టేటప్పుడు మళ్ళా ఈ జింక ఏమంటుంది, వ్యాధుడా మరొక్కసారి ఆలోచించు, ఇప్పుడు మే ఇద్దరం దంపతులుగా, ఎంత తెలివిగా చెప్పింది చూడండి, మే ఇద్దరం దంపతులుగా వచ్చాము, నువ్వు నా భార్యను చంపేస్తావు, మా భార్యాభర్తల మధ్య వియోగం పెట్టినట్టేగా, అంతేగా, అంటే మా భార్యాభర్తలను విడదీస్తావా, మళ్ళీ ఒక ప్రశ్న సంధించింది. అనేటప్పటికీ ఈ వ్యాధుడు అనేవాడు ఆలోచించాడు, అవును నిజమే కదా, మళ్ళా భార్యాభర్తల్ని విడదీసిన పాపం నాకెందుకు, అందుకని మీరిద్దరూ వెళ్ళిపోండి అంటాడు. మళ్ళీ ఆ జింక వస్తుంది, మొదటి జింక వస్తుందో అని వేచి చూస్తున్నాడు. మళ్ళీ వెళ్ళి వస్తానంది కదా. ఈ లోపల సూర్యోదయం అయిపోయింది. అంటే జాగరణ కూడా అయిపోయింది. ఉపవాసం అయింది, జాగరణ అయింది. ఉపవాసము, జాగరణ, స్నానము కూడా. నది స్నానం కదా, భాగమతి నదిలో స్నానం చేశాడు. పొద్దంతా ఉపవాసం ఉన్నాడు. సాయంత్రం 3 జాములు భక్తి ముక్తికి ఉదాహరణ చెప్తున్నా. అతను తన బాధ్యత మీద దృష్టి పెట్టాడు. ఎవరు ఏ పని చేస్తారో ఆ పని మీద
అంటే పరిపూర్ణంగా దృష్టి పెట్టాడు. అక్కడికి భక్తి అయిందిగా. శివుడు ఎవరో తెలియదు, శివుడికి సంబంధించినవేవి తెలియదు, కానీ అతను తన యొక్క పని మీద ధ్యాస పెట్టి భక్తితో చేశాడు. అందుకే కదండి పనిలోనే దైవాన్ని పనిలో వర్క్ ఈజ్ వర్షిప్ అని ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో అనుకుంటున్నాం. ఆ రోజుల్లోనే చెప్పారు. అంటే మనకి ఇంగ్లీష్ వాడు చెప్తేనే కానీ ఏది బుర్రకెక్కదు, తెలుగులో చెప్తే అర్థం అవదు. ఎదురయ్యేలాగా మనకి ఇంగ్లీష్ వాడు చెప్పిందే శంకల్లో పోసిందే తీర్థం అన్నమాట. నిమగ్నమై చెయ్యాలన్నమాట. ఎవరి కోసమో కాదు, మన కోసం మనం చేస్తున్నాము. ఆత్మను పెట్టి చెయ్యాలి. ఇది ఈ జనరేషన్ కి తెలియట్లేదు. మనసు పెట్టి చెయ్యాలన్నమాట. అయితే ఈ వ్యాధుడు అనేవాడు మొత్తం 3 జాములు అయిపోయింది. స్నానం అయిపోయింది, ఉపవాసం అయిపోయింది, జాగరణ కూడా అయిపోయింది. అయితే ఇంకా అప్పుడు నారద మహర్షి వచ్చాడు అటువైపు. నారదుడు వచ్చేటప్పటికి ఆకలితో దీనంగా కూర్చునేటప్పటికి వ్యాధుడా నీకు తెలుసా నువ్వేం చేసావు అంటేను, ఏం చెప్పను నారద మహర్షి, నాకు పొద్దున్నుంచి నా కుటుంబానికి భోజనం లేదు, నేను చేద్దామన్నా ఒక్క జంతువు నా దగ్గరికి రాలేదు, వచ్చిన జంతువులు నాకు ఇట్లాగా చేసేసి అవి వెళ్ళిపోయినాయి. అంటే మంచి మనసుతో ఉన్నాడు కాబట్టి అవకాశం వచ్చింది. అదే ఆ మంచి మనసు లేకపోతే అవకాశం రాదు కదా, వచ్చేది కాదు కదా. మంచి మనసుతోనే ఉండాలి మనిషి అయినా. అది అప్పుడు చెప్తాడు నారదుడు చెప్తాడు అనమాట, వ్యాధుడా ఈ రోజు చాలా విశేషమైన రోజు, మహాశివరాత్రి పర్వదినము. నీ మూలకంగా నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు. మొదటిది, నీ దగ్గరికి వచ్చింది ఎవరో కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మొదటి వచ్చిన జింక బ్రహ్మ, అంటే నిన్ను పరీక్షించడం కోసము, నీ యొక్క అంటే నువ్వు చంపుతావా, నీ ఆకలిని అణుచుకుంటావా అనేది పరీక్షించడం కోసం, జాలి దయ ఉందా లేదా అనేది గమనించడం కోసము బ్రహ్మ వచ్చాడు. తరువాత బక్క చిక్కిన జింకగా విష్ణుమూర్తి వచ్చాడు. తరువాత పరమేశ్వరుడు పార్వతీ సతీ సమేతంగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసి వచ్చారు. అద్భుతం. అప్పుడు కూడా నువ్వు నువ్వే చెప్పావు కదా, నేను బలిసిన నీ జింకను చంపేస్తాను అని, ఎక్కడ ప్రయత్నం చేస్తావో అని పరీక్ష కోసం వచ్చాడు. అక్కడ కూడా నువ్వు యోచన చేసి విచక్షణ చేసి దంపతులను విడదీయకుండా జ్ఞానంతో నువ్వు చేసావు కాబట్టి, నీ పొట్ట నింపుకుంటానికి నువ్వు చేయకుండా విచారణ చేశాడు. పాపం మూట కట్టుకోలేదు, పాపం మూట కట్టుకోకుండా చూశాను. నీ విజ్ఞత ఇక్కడ ఉపయోగపడింది. నువ్వు సాక్షాత్తు బొందితో నువ్వు కైలాసాన్ని చేరు అని చెప్పి ఈ రోజున పార్వతీ పరమేశ్వరులు ఈ వ్యాధుడు అనేవాడిని తీసుకువెళ్ళిపోతారనమాట. ఎంత అద్భుతమైన కథండి శివరాత్రి కథ. ఈరోజే ప్రప్రదంగా విన్నా నేను. చాలా అద్భుతమైన కథ. అంటే మనిషి యొక్క ఎలా ప్రవర్తించాలి, ఆకలిలో ఉన్నా కానీ విజ్ఞత కోల్పోకూడదు, అసహాయ స్థితిలో ఉన్నా కానీ విజ్ఞత కోల్పోకూడదు. ఇవన్నీ మనకి ఇండైరెక్ట్గా పురాణాలు చెప్పిన సూక్తులు అన్నమాట. సూక్తులు మనం జీవన విధానం ఎలా మలుచుకోవాలి అన్నది పరమేశ్వరుడు సాక్షాత్తు శివరాత్రి పర్వదినాన మనుషులకి నేర్పించాలి. ఒక బోయవాడికి వేటగాడి రూపంలో మనకి చెప్పారనమాట. ఇది శివరాత్రి యొక్క వ్రత కథ. అద్భుతం అండి, చాలా అద్భుతం. నమస్తే అమ్మా. నేను చెప్పడం నా భాగ్యం. ఆ వాగ్దేవి నా తల్లి, మీ నోట పార్వతీదేవి వాగ్దేవి పలికించింది. మహాద్భుతం.